ఏఆర్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ముందుగా ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా మనులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా చరిత్రలో కనుక చూసినట్టయితే ఎంతో మంది మహారాణులు శత్రు సైన్యం పైన వీరోచితంగా పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించారు. మనం రుద్రమదేవిని చూడొచ్చు, ఓ ఝాన్సీ లక్ష్మీబాయిని చూడొచ్చు. ఇలాగ చెప్పుకుంటూ పోతే స్వతంత్రం పోరాటంలో కూడా ఒక దుర్గాబాయి దేశ్ముఖ్, ఓ సరోజిని నాయుడు, ఓ అలీ బిసెంట్, ఇలాగ కూడా ఎంతో మంది చరిత్రలో కూడా ఇంకా సామాజిక పరంగా చైతన్యం మహిళలను కావచ్చు, వాళ్ళందరి చైతన్యపరిచిన వారిలో కూడా ఓ జ్యోతిరావు సావిత్రిబాయి పూలే కూడా ఉన్నారు. మరి ఈ రోజుల్లో కూడా స్త్రీలకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళ శక్తి ఏంటో కూడా ఎంతో మంది స్త్రీలు నిరూపించారు. ఒక గ్రేటర్ లో కూడా ఒక ఎంతో మంది మహిళలు ఓ ఎమ్మెల్యేలుగా, ఓ సర్పంచ్లుగా, ఓ వార్డు మెంబర్లుగా రాజకీయ రంగంలో కూడా ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఇంకా చెప్పాలంటే ఒక టీచర్ స్థాయి నుండి ఒక దేశ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ద్రౌపది ముర్ము లాంటి గొప్ప మహిళా మనులను ఉన్న దేశం మనది. అంటే దీని అర్థం ఏంటంటే మహిళలకు అవకాశం వస్తే ఒక గృహాన్నే కాదు, ఈ దేశంలో కూడా ఎక్కడ ఏది ఉండాలి అది సరిదిద్దే కార్యక్రమం వాళ్ళు ఎంతో బాగా చేయగలుగుతారు. పురుషుల కంటే అధికంగా కూడా శక్తి సామర్థ్యాలు కలవాళ్ళు స్త్రీలు అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అందుకే స్త్రీ దినోత్సవ సందర్భంగా ఇంకొక గొప్ప మహిళను కూడా మనం గుర్తు చేసుకుందాం. ఆమె పేరు ఈ మధ్య చాలా వార్తలలో వినబడుతుంది. ఎందుకంటే ఆమె వార్తల్లో రావడానికి ఒక 40-50 సంవత్సరాలు ఒక అడ్డాగా విజయం సాధించుకుంటూ వస్తున్న ఒక అసదుద్దీన్ కుటుంబం, ఈ అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళను ఓడించడానికి నేను ముందొస్తున్నా అని చెప్పేసి ఒక సాధారణ మహిళ ఆమె ఈ రోజు ముందుకొచ్చింది. ఆమెకు మరి అంత శక్తి ఎక్కడిదంటే నిజంగా చెప్పాలంటే ఎన్నో హిందూ ధార్మిక కార్యక్రమాలలో కూడా ఆమె అనర్గళంగా మాట్లాడుతూ ఎన్నో పూజా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఎన్నో సేవ కార్యక్రమాలు. మరి కూర్చొని తిన్నా కూడా ఓడవని ఆస్తులు ఉన్నాయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆమెకు. ఒక హాస్పిటల్స్, రకరకాల బిజినెస్ ఉన్నాయి వాళ్ళకు. మరి పేదల కోసం కూడా ఉచితంగా కూడా ఎన్నో వైద్య సేవలు అందించే కుటుంబం. మరి అందుకే ఆమెకు అంత ధీమా. నేను అసదుద్దీన్ ఓవైసా లేకపోతే ఇంకొకరా ఎవరైనా సరే నాకు అవసరం లేదు, నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నా, నాకు ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉంటే ఇంకా ఎంతో సేవా కార్యక్రమాలల్లో అండదండలు ఉంటాయి. మరింత అక్కడ ఏరియాలో పేదలుగా ముస్లింలు చాలా మంది వెనుకబడ్డారు. వాళ్ళు విద్య వైద్య రంగంలో కూడా ఎంతో మంది వెనుకబడ్డారని చెప్పేసి హిందువులే కాదు మరి వాళ్ళ బాగోగులు చూస్తారని చెప్పేసి కూడా ఆమె ముందుకు రావడం చాలా విశేషం. మరి అమిత్ షా, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా ఆమె తెలివితేటలు, ఆమె యొక్క ప్రొఫెషనలిజం నచ్చి కూడా ఆమెకు టికెట్ ఇచ్చి వాళ్ళు ఈసారి చెక్ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మహిళల లోపల అవకాశం ఇస్తే వాళ్ళు ఏంటో నిరూపించుకుంటారు, వాళ్ళు ఇంకింత ముందుకు పోయి కూడా పురుషుల కంటే ఎక్కువ సేవలు చేయగలుగుతారని చెప్పేసి మీకు